అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా ఏంటి ఫ్యాషన్ డిజైనర్ కోర్స్కి వెళ్తావా? అద్దంలో మొహం ఎప్పుడన్నా చూసుకున్నావా? ఫ్యాషన్ కోర్స్కి ముందు మనం అర్హులమో కాదా అనేది చూసుకోవాలి. అర్థమయ్యిందా? అప్పటికే మొహం కందగడ్డలా మారి వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళను, మనసులో బాధను అదిమి పట్టింది. వస్తున్న ఏడుపును దిగమింగి వెంటనే ఇలా సమాధానం చెప్పింది సాధన. ఏ పనన్నా చెయ్యాలి అంటే కావాల్సింది అందం అణుకువ కాదక్క, ఆత్మవిశ్వాసం ఉండాలి. అది నాకు బాగా ఉంది. ఇంకా ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. నాన్నగారు ఒప్పుకుంటే చాలు, మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు నాకు అవసరం లేదు. కొంచెం గట్టిగానే చెప్పింది సాధన. ఆహా, అలాగా? నీకేం తెలుసు అని ఫ్యాషన్ కోర్స్కి వెళ్తా అంటున్నావు? ఇప్పటి వరకు కనీసం మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడం కూడా నీకు తెలియదు. అన్నీ అమ్మే చేయాలి. నూనె రాసి జడవేయడం తప్ప ఏమొచ్చు నీకు? అలా అనుకుంటే ఎవరు ఎదగరక్క. అయినా కాళ్ళు లేని వాళ్ళు పరుగుల పోటీకి వెళ్తున్నారు, చేతులు లేని వాళ్ళు పెయింటింగు వేస్తున్నారు. మరి వాళ్ళు అందరూ ఆగిపోయారా? లేదుగా. నీకు చేతైతే ప్రోత్సహించు, నేర్చుకో, లేకపోతే మానే. అంతేగాని ఇలా దెప్పి పొడవడం మానే అని ఇంకోసారి గద్దించింది సాధన. సాధన ఇద్దరు కవల పిల్లలు. రాజారావు రజనీకి ఒకేసారి పుట్టిన ఒక్క పోలిక కూడా రాలేదు ఇద్దరికి. సాధ్య బంగారు వర్ణం అయితే సాధన నల్ల కలువ. తెల్లగా బొద్దుగా పెద్ద కళ్ళతో ఉండే సాధ్యని అందరూ ఎత్తి దించేవారు కాదు, రాజారావుతో సహా. చాలా గారాబం చేసేవారు. దానితో చిన్నప్పటి నుంచి నేను ఏదో గొప్ప అనే భ్రమలో ఉండేది సాధ్య. చదువు అంతగా చదవకపోయినా మాటలతో నెగ్గుకొచ్చేసేది. కాలేజీ వయసు రాగానే సహజంగానే ఉన్న అందానికి అందరూ క్యూ కట్టేవారు. దానితో నిజంగానే తను దేవతలా ఫీల్ అయ్యి అందరినీ చులకనగా చూడడం, మాట్లాడడం చేసేది సాధ్య. దీనికి పూర్తి భిన్నంగా ఉండేది సాధన. ఇంట్లో అందరూ అక్కని ఎత్తుకుని తనని ఎందుకు ఎత్తుకోవడం లేదో అర్థమయ్యేది కాదు. చిన్నప్పటి నుండి ఒక్క తల్లి మాత్రమే తనని కంటికి రెప్పలా కాచుకునేది. ఏ అవసరమైనా తల్లి మాత్రమే స్పందించేది. తండ్రి అన్నీ సగం సగం చేసేవాడు. కానీ సాధన ఎప్పుడన్నా బాధపడితే తల్లి దగ్గరకు తీసుకుని ప్రేమగా లాలించేది. నాన్న ఎందుకు అప్పుడప్పుడు నన్ను కోప్పడతారు, అక్కని ఎప్పుడూ కోప్పడరు, ఎందుకమ్మా అని ఏడ్చేది. అదేమీ లేదమ్మా, బయట ఉద్యోగం, ఇంట్లో పనులు, నాన్నకి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అందుకే అలా అప్పుడప్పుడు కోపం వస్తుంది అనేది. అయినా కోపం ఎంతసేపు? నువ్వు బాగా చదువుకుని ఫస్ట్ రావాలి, అప్పుడు ఆయన నిన్ను ఎత్తుకుని ఊరంతా తిప్పుతారు అని చెప్పేది. సాధన ఒక్క మాట దగ్గరే ఆగిపోయింది. బాగా చదివి ఫస్ట్ వస్తే నాన్న ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు, అంతే. ఇంకా తిన్నా లేచినా కూర్చున్నా చదివే. ఎంత చదివితే అంత అన్నట్టు క్లాసులో ఎప్పుడు మొదటి స్థానం సాధనదే. పెద్ద అవుతున్న కొద్దీ సాధనకి అందరూ అక్క చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, నా దగ్గరికి ఎందుకు రావడం లేదు అనే దాని మీద అనుమానం మొదలయ్యింది. కానీ కాలేజీలో మాత్రం ఉపాధ్యాయులు బాగా ప్రోత్సాహం ఇచ్చేవారు. ఎప్పుడు ఏ అనుమానం వచ్చినా చక్కగా చెప్పేవారు. దానితో సాధన సాధ్య మీద అంతగా పట్టించుకునేది కాదు. సాధ్య మాత్రం రోజుకో డ్రెస్సు, రోజుకో ఫ్యాషన్ అంటూ వేసిన బట్ట వేయకుండా తిరిగేది. చదువు ఎప్పుడు అటకెక్కింది. ఎప్పుడన్నా తండ్రి అడిగితే కల్చరల్ ప్రోగ్రాంలు అవుతున్నాయి అనేది. సరిగ్గా అప్పుడే కాలేజీలో ఫెస్టివల్ ప్రోగ్రాంలు మొదలుపెట్టారు. ఇలాంటి వాటిలో సాధ్య ఎప్పుడూ ముందే. అసలే చక్కదనాల చుక్కేమో, ఏ వేషం వేసినా చక్కగా కుదిరేది. అందుకని కమిటీ వాళ్ళు కూడా సాధ్య వెంట తిరిగేవారు. మొదటి నుంచి సాధనను వీటి మీద అంత అవగాహన లేదు. తన లోకం చదువు, అంతే. ఆ రోజు సరదాగా ఇంట్లో అమ్మతో చెప్పింది, ఫెస్టివల్ ప్రోగ్రాం కోసం నువ్వు పాల్గొంటున్నావా మరి ఇందులో? లేదమ్మా, అలాంటివి నాకు పెద్దగా తెలియదు. అక్క ఉన్నట్టు ఉంది. సాధన ఇప్పుడు చదివే లోకం కాదు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో ఇంకా ఏమి టాలెంట్స్ ఉన్నాయో బయటకు తెలుస్తుంది. ఇంకా మెదడుకు కూడా కాస్త విరామం ఇచ్చినట్లు ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. నీకు ఇది ఒక మంచి అవకాశం అనుకో. ఏదో ఒకటి కానీ ప్రయత్నం చెయ్యి అంటూ గట్టిగానే చెప్పింది. ఆలోచనలలో పడిన సాధన అమ్మ చెప్పింది కూడా నిజమే అనిపించింది. వెంటనే ఒక పౌరాణిక కథకి పేరు ఇచ్చింది. సాధ్య స్నేహితులు అందరూ ఆట పట్టించారు. నీకేం వచ్చు అంటూ. పేరుకు అక్క అయినా సరే ఏనాడు సాధనతో ప్రేమగా లేదు. ఇంకా చెప్పాలి అంటే తనని అలా ఉండమని కూడా ఎవరూ చెప్పలేదు. తల్లి ఎప్పుడన్నా చెప్పడానికి చూసినా తండ్రి తోసి పారేసేవాడు, పెద్దయ్యాక వాళ్లే తెలుసుకుంటారు అంటూ. ఎప్పుడు భర్తదే పైచేయి అవడంతో రజని ఏమీ చేయలేకపోయేది. ఎప్పుడైతే అక్క ఆట పట్టించిందో సాధనలో పట్టుదల పెరిగింది. తప్పకుండా చేసి చూపిస్తా అంటూ మనసులోనే సంకల్పం చేసుకుంది. సాధ్య ఎప్పటిలాగే ఫ్యాషన్ షోలో పోటీ చేసింది. సాధనది అసలు మేకప్ లేకుండా చేసే ఒక విధమైన ఏడుపు పాత్ర. నిజంగానే చాలా చక్కగా చేసింది సాధన. ఆమె తప్ప ఎవరూ చేయలేరు అన్నట్టు పాత్రలో లీనమై చేసింది. ప్రోగ్రాం పూర్తి అయ్యేటప్పటికి అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సాధన నటనకు గాను. ఒకే స్టేజ్ మీద అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ బహుమతి తీసుకున్నారు. ఆ రోజు నిజంగానే రాజారావు రజనీ సంతోషానికి అవధులు లేవు. వచ్చిన వాళ్ళందరూ సాధనని పొగుడుతూ ఉంటే రాజారావుకి ఎక్కడో చిన్న ఇబ్బంది అనిపించింది. మొదటిసారి సాధ్య మాత్రం స్టేజి మీద తన పక్కన తన చెల్లెని పొగుడుతుంటే తట్టుకోలేకపోయింది. సాధన మాత్రం తన పక్కన నాన్న మొదటిసారి ప్రేమగా
తన చెయ్యి పట్టుకుని స్టేజ్ మీద నిలబడితే ఇది కళ లేక నిజమా అనిపించింది. ఈ ప్రేమ కోసమే కదా నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది, ఇదే కదా నేను కోరుకుంది. మనసులోని అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ రోజు నుండి రాజారావు ధోరణి మారింది. కొద్దిగా సాధనని కూడా పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఇది సాధనలో ఇంకా పట్టుదల పెంచింది. నాన్న ప్రేమ కోసం ఏమైనా చేయాలి అనిపించేంత. ఇక్కడ సాధ్య మాత్రం అడుగడుగున ద్వేషంతో రగిలిపోతుంది. సాధనను తనతో సమానంగా చూడడాన్ని తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా సరే సాధనని కించపరచాలని చూస్తుంది. కాలేజీలో అందరూ సాధనని గుర్తుపడుతున్నారు. మెల్లగా బాగా చేశావు అంటూ మెచ్చుకుంటున్నారు. సాధనకు ఇది అంతా చాలా కొత్తగా ఉంది. ఇన్నాళ్ళు రాని గుర్తింపు ఇప్పుడు ఒక్కసారి స్టేజ్ ఎక్కితే వచ్చింది. అమ్మ చెప్పింది నిజమే, మనల్ని మనం నిరూపించుకోవాలి. ఎక్కడ ఎలా ఉన్నా సరే. సాధ్య మరియు తన స్నేహితులకు ఇది నచ్చడం లేదు. ఇన్నాళ్ళు పంజరంలో చిలకలా ఉండే సాధన ఇప్పుడు బయటకు వచ్చి చిలక పలుకులు పలుకుతుంది అని ఏడిపించడం మొదలుపెట్టారు. సాధన బాగా చదువుకోవాలి అని తప్ప వేరే ధ్యాస లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు అందరూ అందం కోసం మాట్లాడుకుంటుంటే చికాకుగా అనిపిస్తుంది. అందం లేకపోతే ఏమీ చేయలేమా? అందంగా లేకపోయినా ఏదో ఒకటి చేయాలి. ఆ చేసేది ఏదన్నా సరే నలుగురిలో పేరు తీసుకురావాలి. అప్పుడే నాన్న నన్ను ఇంకా దగ్గరికి తీసుకుంటారు. అదే ఎలాంటిది చేయాలి, ఏమి చేయాలి అనుకుంటూ ఆలోచిస్తున్న సాధన ఒకరోజు టీవీ చూస్తుండగా అందానికి సంబంధించిన ఒక ప్రకటనలో వాళ్ళ క్రీమ్ రాసుకుంటే అందంగా తెల్లగా మెరిసిపోతారు అంటూ చూపిస్తున్నారు. అందం వరకు ఓకే, కానీ తెల్లగా రావడం ఏంటి? ఇది నిజమా? అలాంటివి ఏమి చేసినా శరీర ఛాయను మార్చలేరు. వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కానీ ఈ జనాలు మరి ఎందుకు ఇలా వాటి వెంట పడుతున్నారు? మనం ఎగబడి కొనబట్టే వాళ్ళు అలా వ్యాపారం చేస్తున్నారు. అంటే అందంగా లేకపోతే ఇంకా దేనికి పనికిరామా? శారీరక అందం కన్నా మానసిక అందం గొప్పది కదా. అందరికీ తెలిసినా సరే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఇలాంటి వాటి మీద ఆధారపడి బతికేస్తున్నారు. ఇలా సాగుతున్నాయి సాధన ఆలోచనలు. ఎటూ పాలుపోక ఏమి చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంది. సాధ్య ఫ్యాషన్ షోలో చేసినప్పుడు రాజా అనే అబ్బాయి చూసి మనసు పారేసుకున్నాడు. ఇంత అందం నాకే సొంతం కావాలని సాధ్యని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. రాజా ఒక వ్యాపారవేత్త కొడుకు. మొత్తం ఆస్తికి ఒక్కడే వారసుడు. ఆడింది ఆట, పాడింది పాట. ఏది అడిగినా కాదన్న వారు లేరు. కానీ రాజా మంచివాడు. తన హద్దులు తెలిసి మసులుకుంటాడు. బాగా చదువుతాడు కూడా. కానీ ఎంతవారు అయినా కాంతదాసులే అన్నట్టు రాజా కూడా సాధ్య అందానికి ముగ్ధుడే అయ్యాడు. ఎలా అయినా తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తండ్రికి చెప్పాడు. కొడుకు ఇష్టపడడంతో ఇష్టం లేకపోయినా సరే పెళ్లికి ఒప్పుకున్నాడు తండ్రి. వెంటనే పెళ్లి చూపులకి వెళ్ళారు. అంత పెద్ద పేరున్న వాళ్ళు పిల్లని అడగడానికి వస్తే నోట మాట రాలేదు రాజారావుకి. సాధ్యకి కూడా రాజా తెలుసు, అందగాడు, అంతకుమించి డబ్బున్నవాడు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అన్న ఆలోచనతో సరే చెప్పింది. చదువు అయ్యాక పెళ్లి చేయాలని నిర్ణయించారు పెద్దలు. అందరూ సాధ్య అందాన్ని, అదృష్టాన్ని గొప్పగా పొగిడారు. తల్లిదండ్రులు మురిసిపోయారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని కార్లు విమానాల్లో తిరుగుదామా అని ఎదురు చూస్తోంది సాధ్య. కట్నాలు వద్దు, కానీ మా స్తోమతకి తగ్గట్టు పెళ్లి చేస్తే చాలు అన్నారు రాజా కుటుంబం వారు. ఇంకా సమయం ఉంది పెళ్లికి. ఈలోపు ప్రేమ పక్షులు విహారయాత్రలు చేస్తున్నారు. ఏమంటే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి కదా. ఇది సమాధానం. సాధనకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయాలి అని అనిపించింది. అందంతో పని లేకుండా కేవలం వస్త్రధారణంతోనే మనుషులు అందంగా హుందాగా కనిపించవచ్చు అని నిరూపించాలి అనుకుంది. అదిగో అలా జరిగిన సంభాషణే ఇందాక ఇంట్లో. ఏది ఏమైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని పట్టుదలగా ఉంది సాధన. తను అనుకున్నది చేయాలి అంటే హైదరాబాద్ వెళ్ళాలి, హాస్టల్లో ఉండాలి. ఇప్పటి వరకు ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళలేదు. బయటకు వెళ్ళాలి అంటే భయంగా ఉంది. లోపల తండ్రి ఏమంటారు అని భయంగా ఉంది. కానీ ఎలాగైనా ఒప్పించమని తల్లిని బతిమాలుతుంది. కొన్నాళ్లలో సాధ్య పెళ్ళి, చాలా ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఈ కోర్సు అంటే చాలా ఖర్చు అవుతుంది. దీనికి కూడా ఎలా అని తలపట్టుకుని కూర్చున్నాడు. కానీ మొదటిసారి సాధన నోరు విప్పి నాకు ఇది కావాలి అని అడిగింది. లోపల ఎక్కడో తండ్రి మనసు కరిగింది. సరే అని ఒప్పుకున్నాడు. అంతే. సాధన సంతోషానికి పట్ట పగ్గాలు లేవు. అనుకున్న వెంటనే జాయిన్ అయిపోయింది. చాలా సీరియస్గా తీసుకుంది. ఇదే నా జీవితం అని. రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. సాధ్య పెళ్లి తాహతుకు మించి చాలా గొప్పగా చేశారు రాజారావు, రజని. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది సాధ్య. ఎలా ఉంటుందో మరి. అనుకున్నట్లుగానే చాలా బాగా నేర్చుకుంటుంది సాధన. ఏదైనా సరే దాని అంతు చూడాల్సిందే. చిన్నప్పటి నుంచి ఆమె అంతే. చాలా కొద్ది కాలంలోనే అందరి దృష్టిలో పడింది. చిన్న చిన్న ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. కొత్త ఆలోచనలు కావడంతో తొందరగానే అందరినీ ఆకర్షించింది. కొత్త కొత్త ఆలోచనల కోసం ఏమి చేయాలో అన్నీ చేసేది. అందరినీ నిశితంగా పరిశీలించేది. జనాల్లో ఎలాంటి బట్టలు, నగలు ఎక్కువగా వాడకంలో ఉన్నాయో గమనించేది. ఏడాదిలోనే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. చిన్న చిన్న అవకాశాలు రావడము మొదలుపెట్టాయి. ఇంకా సొంతంగా తానే ఒక బోటిక్ స్టార్ట్ చేసింది. పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడేది. మోడల్స్ని పెడితే వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని తాను రూపొందించిన మోడల్స్కి తానే మోడల్గా ఉండేది. పాత సినిమాలు ఎక్కువగా చూసి వాటికి చిన్న చిన్న మార్పులు చేసి
కొత్తవి రూపకల్పన చేసేది. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలేది కాదు. మెల్లగా ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. డబ్బుల కన్నా నాణ్యత ముఖ్యమని ఎక్కడా నాణ్యతలో రాజీ పడేది కాదు. పగలు రాత్రి ఒకటే ఆలోచన, ఎలా పైకి రావాలి అని. చాలా కష్టపడుతుంది. తన మార్గంలో సాధన. అక్కడ కూడా అవమానాలకు తక్కువేమీ లేదు. కానీ అవేమీ తన ఆశయం సాధనకు అడ్డు రాకూడదు అని విన్నా సరే విననట్టు ఉండేది. ఎప్పుడో కానీ ఇంటికి కూడా వెళ్ళడం లేదు. దృష్టి మొత్తం కెరీర్ మీదే పెట్టింది. సహజ ఇప్పుడు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంది ఆమె వ్యవహారం. ఎప్పుడో లేవడం, రోజుకో చోటికి వెళ్ళడం, తిరగడం, ఫ్రెండ్స్, పార్టీలు, ఎప్పుడో ఇంటికి రావడం. ఇదే సాధ్య దినచర్య. ఎన్నో ఆశలతో కొత్త జీవితం మొదలుపెట్టిన రాజాకి సాధ్య పద్ధతి ఒక పట్టాన అర్థం కాలేదు. భార్య అంటే అమ్మలా చక్కగా ఇంటి పట్టున ఉండి ఇంట్లో ప్రేమ అభిమానాలు పంచుతుందని, కళగా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలని కలలు కన్నాడు. కానీ ఇక్కడంతా తిరగబడింది. అంచనాలకు దూరంగా ఉంది. అసలు ఇంటి పట్టున ఉండడానికే సాధ్య ఇష్టపడడం లేదు. ఎంతసేపు రెడీ అవ్వడం, తిరగడం. అత్తామామలు కూడా బాగా విసిగిపోయారు సాధ్య పద్ధతితో. ఈ మధ్యలోపు సాధ్య నెల తప్పింది. అందరూ చాలా సంతోషించారు. కానీ ఇప్పుడప్పుడే పిల్లల్ని కనడానికి సాధ్య ఇష్టపడలేదు. జీవితాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంది. ఈ విషయంలో బాగానే వాదనలు జరిగాయి. అలిగి పుట్టింటికి వచ్చేసింది సాధ్య. పిల్ల ప్రవర్తనకి ఏమి చేయాలో తెలియక తల పట్టుకున్నారు రాజారావు. ఏది ఏమైనా వారసుడిని కనాల్సిందే అని రాజా తల్లిదండ్రులు పట్టుబట్టారు. రాజా ఎంత నచ్చజెప్పాలని చూసినా సాధ్య వినలేదు సరికదా. ఇంకా తలబిరుసు సమాధానాలు చెప్పింది. సాధ్య జీవితం ఏమైపోతుందో అని బెంగ పట్టుకుంది రాజారావు రజనీకి. సాధన కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతుంది. చాలా బిజీ అయిపోయింది. కింద వర్కర్లను పెట్టుకుంది. తను రూపొందించిన డిజైన్లకి సాధననే మోడల్. దానితో ఈ మాత్రం రంగు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ మోడల్స్ బాగా నప్పాయి. ఇంకా ఆ నోట ఈ నోట సాధన పేరు మారుమోగింది. చూస్తుండగానే ఒక పెద్ద డైరెక్టర్ తన సినిమాకి గాను వస్త్రాలు రూపొందించడానికి సాధనకి అవకాశం ఇచ్చాడు. ఇన్నాళ్ళకలా ఇప్పటికి తీరుతుంది. ఇంకా తన సాయశక్తిలా కష్టపడుతుంది. పగలు రాత్రి తేడా లేకుండా తన నిబద్ధత చూసిన డైరెక్టర్ తన మరో 2 ప్రాజెక్టులకి తనకే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సాధన చాలా పేరున్న డిజైనర్. సాధన అంటే తెలియని వారు లేరు. ఇక్కడ సాధ్య కాపురం పరిస్థితి చాలా బాధాకరంగా తయారైంది. రాజారావుకి అంతర్మదన మొదలయ్యింది. ఒకేసారి పుట్టిన పిల్లల్లో ఎంత తేడా! ఎక్కడ తప్పు జరిగింది? నా పెంపకమేనా? అప్పటికీ రజనీ చెబుతున్నా వినలేదు. సాధ్యనే చిన్నప్పటి నుంచి గారాబం చేసి నా చేతులతో నేనే చెడగొట్టాను. తప్పు ఒప్పులు చెప్పకుండా పెంచినందుకు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నా. కానీ అదే తల్లి కడుపులో ఉన్న సాధన కూడా పుట్టింది కదా. చిన్నప్పటి నుంచి కనీసం ఏ రోజు ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. కనీసం ఏమి చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు అని కూడా అడగలేదు. అయినా ఏనాడు సాధన ఒక్క మాట అనలేదు. నోరు విప్పి ఏ రోజు ఏమీ అడగలేదు. ఈరోజు తన పేరు నిలబెట్టి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగింది. లోపం ఎక్కడుంది? తనలోనా? ఇద్దరినీ ఒకేలా పెంచాల్సింది. కానీ తనకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది. కానీ ఎలా దిద్దుకోవాలి? సాధ్య జీవితాన్ని ఎలా నిలబెట్టాలి? ఏది ఏమైనా తప్పు తన వల్లే జరిగింది. ఇప్పుడు దిద్దుకోవాల్సింది కూడా నేనే. లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. తప్పకుండా అమలు చేయాలని లేచాడు. మరుసటి రోజు సాధ్య దగ్గరికి వెళ్ళాడు రాజారావు. ఫోన్లో సీరియస్గా గేమ్ ఆడుతుంది సాధ్య. ఒక బిడ్డకు తల్లి కాబోతున్నా సరే తనలో జీవితం పట్ల ఎలాంటి బెరుకు లేకుండా ఉండడం చూసి రాజారావు లోపల విపరీతంగా బాధపడుతున్నాడు. ఇదంతా తన వల్లే, మొదటి నుండి చేసిన తప్పు ఇది. అందుకే ఇలా ఈరోజు తలదించుకోవాల్సి వస్తుంది. సాధ్య తల ఎత్తకుండా ఏంటి డాడీ? నీతో మాట్లాడాలి. అవునా, సరే చెప్పండి. ఒక్కసారి ఆ ఫోన్ ఆపి నేను చెప్పేది విను. ఇటు చూడు. అబ్బా, మంచి స్కోర్ నడుస్తోంది. పర్లేదు చెప్పు డాడీ, వింటున్నా కదా. సాధ్య చెప్పింది నీకు అర్థం కాలేదా? ఫోన్ ఆపమని చెప్పాను కదా. ఎప్పుడూ లేనిది తండ్రి గొంతు గట్టిగా వచ్చేసరికి సాధ్య టక్కున ఫోన్ పక్కన పెట్టి చూసింది. ఇదే సరియైన సమయం. సాధ్య, మీ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు? అదేంటి డాడీ అలా అడుగుతున్నారు? రాజా వచ్చి తీసుకెళ్తే వెళ్తాను. అప్పటికే రజని అక్కడికి వచ్చింది. తన వల్ల తప్పు జరిగితే తప్పకుండా అలాగే చేసేవాడు. కానీ ఇప్పుడు వెళ్ళవలసింది నువ్వే. మమ్మీ, నాకేమంత గతి పట్టలేదు. నీకు కష్టంగా ఉంటే చెప్పు, నీ హాస్టల్కి వెళ్ళిపోతా. అవునా, సరే వెళ్ళు. ఇంతకీ నీకు డబ్బులు ఎవరిస్తారు హాస్టల్కి? తల తిప్పి తల్లి వైపు చురుగ్గా చూసింది సాధ్య. రాజా చాలా మంచివాడు. నువ్వే తనని అర్థం చేసుకుని ఇప్పటికన్నా ఒక ఆడపిల్లలా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఏంటి డాడీ, మీరు కూడా మమ్మీలాగా పులిష్గా మాట్లాడతారు? అంతే. సాధ్య చెంప చెల్లుమని మోగింది. తండ్రి మొదటిసారి తనని కొట్టాడు. సాధ్య మొహం ఎర్రగా కందిపోయింది. కళ్ళు దారాలు కట్టేశాయి. సాధ్య, ఇంకో మాట మాట్లాడావంటే 2వ చెంప కూడా పగులుతుంది, జాగ్రత్త. పులిష్ మీ అమ్మ కాదు, నేను. నువ్వు మొదటి నుంచి మీ అమ్మ చెబుతూనే ఉంది.
కానీ నేనే నిన్ను చేజేతులా చెడగొట్టాను. నీతో పాటు పుట్టింది ఈరోజు ఎంతో ఎత్తుకు ఎదిగింది. కానీ నువ్వేమో ఇలా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నావు. చెప్పు, ఎవరు పులిష్ అన్నది? చాలు సాధ్య, ఇప్పటి వరకు చిన్నపిల్ల, నువ్వే తెలుసుకుంటావని మౌనంగా ఉన్నాను. ఇప్పటికన్నా చేజారిపోతున్న నీ జీవితం నిలబెట్టుకో. వాళ్ళకి నువ్వు కాదు అంటే బోలెడు మంది మనలాంటి వాళ్ళు దొరుకుతారు. కానీ ఇక్కడ నువ్వు ఆడపిల్లవు. నువ్వు ఇలాగే పంతాలకు పోతే రేపు నీకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఏంటో నువ్వే ఆలోచించు. తెలివైన భార్య తన భర్తని రాజుగా చేసి తను రాణిగా ఉంటుంది తన ఇంటికి. అంతేకాని ఇలా తన సంసారం తానే చెడగొట్టుకొని బయటకు రాదు. నువ్వు ఇప్పటికన్నా జీవితం విలువ తెలుసుకొని నీ జీవితాన్ని నిలబెట్టుకో. అర్థమయ్యిందా అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు రాజారావు. రజని కూతుర్ని దగ్గరికి తీసుకుని, ఇప్పుడు నీకు పెళ్ళి అయ్యింది సాధ్య. నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితానికి మాత్రమే కాదు, 2 కుటుంబాల పరువు ప్రతిష్ట కూడా. 2 వైపులా చక్కటి సంబంధాలు ఉంటేనే రేపు నీ బిడ్డకి భవిష్యత్ బాగుంటుంది. ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయింది. సాధ్య ఆలోచనలో పడింది. పొద్దున్నే పేపర్లో వార్త చూసి ఆనందంతో రజని రజని అని కేక వేశాడు రాజారావు. ఏంటండి ఉదయాన్నే అలా గట్టిగా పిలుస్తున్నారు? ఏమైంది? నువ్వే చూడు అంటూ పేపర్ చేతికి ఇచ్చాడు. సాధనకి ఉత్తమ డిజైనర్గా అవార్డు వచ్చింది. పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో వేశారు. రజనీకి సంతోషంతో మాటలు రాలేదు. ఈలోగా ఫోన్ మోగింది. అవతల నుండి సాధన. అమ్మా, అవార్డ్ ఫంక్షన్కి డేట్ ఇచ్చారు. నీకు నాన్నగారికి టికెట్లు బుక్ చేశాను, బయలుదేరి రండి అంటూ. ఆ మాట వింటూనే రాజారావు కళ్ళు పశ్చాత్తాపంతో కన్నీరు రూపంలో బయటికి వచ్చాయి. ఈ కథ సమాప్తము ఇక్కడితో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.